హరే కృష్ణ పిల్లలు, ఏం చేస్తారు మీరు ఈరోజు? ఓ సరదాగా శనివారం మనం స్కిట్ చేస్తాం. దేని గురించి? తమాషా కూడా ఉంటది, నీతి కూడా ఉంటదా? సరే, అందులో మీరు ఏంటంటే పాత్రలు పోషిస్తున్నారు చెప్పండి. నేను డాక్టర్, నేను హాస్పిటల్లో పనిచేస్తాను. నేను కాంపౌండర్, నేను డాక్టర్ కింద ఉంటాను. వెరీ గుడ్, చేస్తారా? చేయండి. కాంపౌండర్ వచ్చావా? వచ్చేసాను సార్. చేసావా? చేశాను సార్. నేను వచ్చానా? రాలేదు సార్. మన పోస్టర్ పెట్టేమో వస్తాను సార్. ఇవాళ అవి డబ్బులు వస్తాయి సార్ మనకి. సరే. జబ్బు తగ్గకపోతే డబ్బు రెట్టింపు ఇవ్వబడును. డాక్టర్ ఫీజు 1000 రూపాయలు. ఇదేదో బాగుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన రోగం తగ్గలేక నాటకం వేస్తే 2000 వస్తుంది. పదైతే కాంపౌండర్ డాక్టర్ ఉన్నారా? ఉన్నారు, వెళ్ళండి. ఏంటమ్మా మీ రోగం? నా రుచి తెలియడం లేదు డాక్టర్. నాడికి బయటికి. ఇప్పుడు ఏం చేద్దాం? కాంపౌండర్ వెళ్ళా మందు తీసుకురా. డాక్టర్ ఇదేంటి డాక్టర్, కాకరకాయ జ్యూస్ ఇచ్చారు. నీకు కాకరకాయ జ్యూస్ గురించి తెలిసింది కదా, అంటే నీ జబ్బు నయమైపోయినట్టే కదా, కాబట్టి నువ్వు నాకు డబ్బులు ఇవ్వు. అయ్యో, మన డబ్బులు పోగొట్టుకున్నామే. నాకు ఇంకో ఆలోచన వచ్చింది. అదేంటి? నీకు మధ్య మధ్య వచ్చినట్ల నాటకం చేయి. సరే పద. కాంపౌండర్ డాక్టర్ ఉన్నారా? ఉన్నారు, వెళ్ళండి. మళ్ళీ ఏమైంది? మా చెల్లికి మధ్య మధ్య వచ్చింది చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం? కాంపౌండర్ వెళ్ళే మందు తీసుకురా. ఇదేంటి డాక్టర్, ఇందాక కాకరకాయ జ్యూస్ మళ్ళీ ఎందుకు నేను తాగాలి? ఇందాక నువ్వు కాకరకాయ జ్యూస్ తాగావా? ఇప్పుడు నీకు గుర్తొచ్చింది కదా, కాబట్టి నీ జబ్బు నయమైపోయినట్టే కదా, అంటే నువ్వు ఫీజు కట్టు. అయ్యో, ఇప్పుడు కూడా డబ్బులు పోగొట్టుకున్నామే. నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఏంటది? నీకు కలిపోయినట్ల నాటకం చేయి. సరే పద. డాక్టర్, మా చెల్లికి కలిపోయాయి చూడండి. ఇవి ఎన్ని వేలో చెప్పు. తెలియడం లేదు డాక్టర్. అయ్యో, జబ్బు నేను చేయలేకపోయాను. సరే, డబ్బులు తీసుకో. ఇదేంటి డాక్టర్, 1000 రూపాయలు ఇచ్చాడు, నాకు 2000 ఇవ్వాలి కదా. నీకు ఇప్పుడు కళ్ళు కనిపిస్తున్నాయి కదా, అందుకే కదా 1000 రూపాయలు అని తెలిసే, కాబట్టి నువ్వు ఫీజు కట్టు. అయ్యో, ఇప్పుడు కూడా డబ్బులు పోగొట్టుకున్నామే. అయ్యో, మన డబ్బులన్నీ పోయాయి. వాళ్ళని మనం మోసం చేయాలనుకున్నాం, మనమే నష్టపోయాం. మనం ఎవరినైనా మోసం చేయాలనుకుంటే మనమే మోసపోతాం. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చేశారు.